డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1972 జూన్ 5 నాడు ప్రకటించిన స్టాక్హోమ్ డిక్లరేషన్లో భారతదేశం సభ్యదేశం కాబట్టి దానికి అనుగుణంగానే 1972 సెప్టెంబర్లో భారతదేశం వన్యప్రాణి సంరక్షణ చట్టం చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ప్రపంచంలో గుర్తించిన 36 బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారతదేశంలో 3 ఉన్నాయి. 3 అంటే 3తో పాటు ఇంకోటి పాక్షికంగా ఉంది. అంటే మొత్తం 4 కేంద్రాలు ఇండియాలో 4 ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా 1972 సెప్టెంబర్ చేసిన వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ముఖ్యమైన అంశాలను మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులోంచి చాలా క్వశ్చన్స్ పూర్వం రావడం జరిగింది. సో అటువంటి క్వశ్చన్స్ మనం బేరీజ్ వేసుకొని ఈరోజు బయోడైవర్సిటీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ కేంద్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో మొత్తం 18 బయోస్ఫియర్లు, అదేవిధంగా 106 జాతీయ పార్కులు, అదేవిధంగా 560 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో అంటే చట్టంలో మొత్తం 7 చాప్టర్లు, 6 సెక్షన్లు, 7 చాప్టర్లు, 66 సెక్షన్లు, అదేవిధంగా అనుబంధంగా 6 షెడ్యూల్లు ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, వాటికి సంబంధించిన అంటే వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన అన్ని చట్టాలు, అన్ని అంశాలు ఇందులో పొందుపరిచారు. డియర్ స్టూడెంట్స్, అవి ఈరోజు తెలుసుకుందాం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ముఖ్యమైన అంశాలు. వన్యప్రాణి సంరక్షణ చట్టం పేషెంట్స్, ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టంలో మొత్తం మనకు చెప్పుకున్నట్లు 7 చాప్టర్స్, 66 సెక్షన్స్, అనుబంధంగా 6 షెడ్యూల్. ఇందులో మొత్తం 7 చాప్టర్స్, 66 సెక్షన్లు, అదేవిధంగా 6 అనుబంధ అధ్యాయాలు. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టంలో 7 చాప్టర్స్, ఓకేనా, అదేవిధంగా 66 సెక్షన్లు. వీటిని అనుబంధ షెడ్యూల్స్ అంటారు. షెడ్యూల్స్ ఇవి అధ్యాయాలు. చూడండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో 1972 సెప్టెంబర్లో చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ మనం చెప్పుకున్నట్లు భారతదేశంలో మొత్తం 18 బయో రిజర్వ్స్పియర్లు, అదేవిధంగా 106 జాతీయ పార్కులు, అదేవిధంగా మనకు 560 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. భారతదేశంలో ప్రజెంట్ 18 బయో రిజర్వ్ స్పియర్లు, అదేవిధంగా 106 జాతీయ పార్కులు, అదేవిధంగా 560 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు టోటల్ ఇండియాలో ఉన్నాయి. అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టంలో 7 చాప్టర్లు, 66 సెక్షన్లు, అదేవిధంగా 6 అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, వీటి నుంచి మనకు చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా, అది ఏ విధంగా ఉంటాయో మీకు చెప్తా, అందులో అంశాలు చెప్తా మీకు. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 6 షెడ్యూల్లో ముఖ్యమైన చెప్తా. 1, 2 షెడ్యూల్లో, ఓకేనా, 1, 2 షెడ్యూల్లో అత్యంత ప్రమాదకరమైన జీవుల గురించి ఉంది. 1 మరియు 2వ షెడ్యూల్లో ఈ అంతరించిపోయే జీవుల గురించి ఉంది. జీవుల గురించి ఉన్నాయి.
అంటే భారతదేశంలో అంతరించిపోయే జీవులు. ఓకేనా. అదేవిధంగా ఇవి ప్రమాద పంచున ఉన్నాయి. వీటికి హాని కలిగిస్తే మరి వాళ్ళకు వేసే శిక్షలు, అదేవిధంగా జరిమానా ఉంది. వీటికి హాని కలిగిస్తే వేసే శిక్షలు, అదేవిధంగా జరిమానా గురించి ఉన్నాయి. ఇది 1 మరియు 2వ షెడ్యూల్లో అంటే అంతరించిపోయే జీవుల గురించి ప్రస్తావన, అదేవిధంగా వీటికి హాని కలిగిస్తే వేసే శిక్షలు, అదేవిధంగా జరిమానా గురించి ఉన్నాయి. అదేవిధంగా 3, 4 షెడ్యూల్లో చేర్చిన ప్రాణులకు 3 మరియు 4 షెడ్యూల్లో ఉన్న ప్రాణులకు సంబంధించి, జంతువులకు సంబంధించి అంటే 3 మరియు 4 షెడ్యూల్లో చేర్చిన జంతువులకు సంబంధించి హాని కలిగిస్తే వేసే శిక్షలు. మరియు జరిమానా అంటే 3, 4 షెడ్యూల్లో చేర్చిన జంతువుల గురించి, వాటికి హాని కలిగిస్తే వేసే శిక్షలు, అదేవిధంగా వేసే జరిమానా గురించి ఉంది. అదేవిధంగా 5వ షెడ్యూల్లో వేటాడే జంతువుల ప్రస్తావన. అంటే ఒక వ్యక్తి ఎటువంటి జంతువులను వేటాడచ్చు అని చెప్పేసి ఇందులో అడవి పందులు, ఎలుకలు, కాకులు మొదలైన జంతువుల ప్రస్తావన. అంటే 5వ షెడ్యూల్లో వేటాడే జంతువుల ప్రస్తావన ఉంది. అడవి పందులు, ఎలుకలు, కాకులు మొదలైన జంతువులు. అదేవిధంగా గబ్బిలం కూడా ఇందులో వస్తాయి. గబ్బిలం కూడా అడవి జంతువులు, అడవి పందులు, ఎలుకలు, కాకులు మరి గబ్బిలం అనే వాటి గురించి 5వ షెడ్యూల్ ఉంది. ఇక 6వ షెడ్యూల్లో అనుబంధ అంశాలు ఉంటాయి. అనుబంధ అంశాల ప్రస్తావన అంటే 5 షెడ్యూల్లో లేని అంశాలు ఇందులో చేరుస్తారు. వీటిని అనుబంధ అంశాలు అంటారు. ఓకేనా. వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. ఇక మనకు చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మనము చెప్పుకున్నట్లు మనకు 7 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా. 7 చాప్టర్స్ ముఖ్యమైన చాప్టర్స్ గురించి చెప్పుకుందాం మనం. ఓకేనా. ఫస్ట్ది చాప్టర్ 3. ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్లో వన్యప్రాణి సంరక్షణ గురించి అన్ని వివరాలు ఉంటాయి. అదేవిధంగా 3వ చాప్టర్లో వన్యప్రాణుల వేట నిషేధం. ఓకేనా. 3వ షెడ్యూల్లో వన్యప్రాణుల వేట నిషేధిస్తుంది. ఓకేనా. వేటాడితే వేసే ఫైన్స్ కానీ అదేవిధంగా శిక్షల గురించి వివరణ ఉంటుంది. ఇక 4వ షెడ్యూల్లో ఇంపార్టెంట్ 4వ చాప్టర్ బయోస్పియర్, అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వివరణ. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల ఏర్పాటు గురించి వివరణ. ఇది ఇంపార్టెంట్. 4వ చాప్టర్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం 4వ చాప్టర్లో ఉన్న అంశం బయోస్పియర్ ఏర్పాటు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల ఏర్పాటు గురించి ఉంటుంది. అదేవిధంగా 5వది చాప్టర్ 5. 5వ చాప్టర్లో ఏముంటాయంటే వన్యప్రాణికి వాణిజ్య అనుమతులు, అదేవిధంగా అంతర్జాతీయ చట్టంలో భారత భాగస్వామ్యం. వన్యప్రాణులకు వాణిజ్య అనుమతి, అడవులకు అదేవిధంగా అంతర్జాతీయ సభల్లో
అంతర్జాతీయ సభల్లో ఆ సమావేశాల్లో భారతదేశ అంతర్జాతీయ సభలు లేదా సమావేశాల్లో భారతదేశ ప్రస్తావన, భారతదేశము పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, భారతదేశ ప్రాతినిధ్యం. ఇది ఇంపార్టెంట్. అంటే 5వ చాప్టర్ ప్రకారం భారతదేశం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొంటుంది. ఇక 6వ చాప్టర్ ఇంపార్టెంట్. 6th చాప్టర్ ఈ పర్యావరణ పరిరక్షణకు అధికారాలు, విధుల ప్రస్తావన. పర్యావరణ పరిరక్షణ అధికారాలు, విధులు అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వారు పర్యావరణ పరిరక్షణ కాపాడే అధికారులు ఉంటారు. అధికారుల విధులు ప్రస్తావన. అధికారుల విధులు మరి ప్రస్తావన. 7వ చాప్టర్ మీకు తెలిసి ఇది ఇతర ప్రస్తావించిన అంశాలు. 6 చాప్టర్లలో ప్రస్తావించిన ఇతర అంశాలు. డియర్ స్టూడెంట్స్, భారత ప్రభుత్వం 1972 సెప్టెంబర్లో వన్యప్రాణి సంరక్షణ చట్టం చేయడం జరిగింది. ఓకేనా, ఈ చట్టంలోని ముఖ్యమైన అంశాలు మనకి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ చాప్టర్స్ మనం చెప్పుకున్నట్లు ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 7 చాప్టర్స్, 66 సెక్షన్లు, అదేవిధంగా వీటికి అనుబంధంగా 6 షెడ్యూల్ ఉన్నాయి. ఇందులో నుంచి మనకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ అయిన చాప్టర్స్ మనం షెడ్యూల్స్ను వివరించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.